ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో ఉండే వారికి న్యాయం జరగదు. ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం. ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం. ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం. ఎన్ని విధాల వాళ్ళకి చేర్చాలను. ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్లు తగ్గుతాయో మనకు తెలియదు. రేపు మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎల్లుండి కావచ్చు. అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉండే వాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం. ఆ కార్యక్రమంలో నేను ఇక్కడ. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలన్నా చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం. ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుపు నేను 4-5 సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్, ఒకసారి హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి 97 ఆ ప్రాంతంలో, ఉదుహు తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం. ఈరోజు మేము సెక్రటరియట్ లో కూర్చోవచ్చు, లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు. కాదు, ఇక్కడనే సింగ్ నగర్ లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి. ఇక్కడి నుంచే పనిచేయాలి. పని చేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని గడిపించాలి. వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి. అందుకే ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడి నుంచే కూర్చొని రేపు ఎల్లుండి కూర్చొని ఇక్కడ అన్ని సరి చేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం. ముందు నేను ఇష్యూ బ్రీఫ్ చేశాను ఆయనకి. జరిగిన సంఘటన ఈరోజు మీరు చూస్తున్నారు. 98లో ఒకసారి నేను చెప్పిన ప్రకారం 9,28,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ తర్వాత 9,72,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం ఇది మొదటిసారి చరిత్రలో. ఇటీవల కాలంలో ఎప్పుడు ఇది రికార్డు కాలేదు కృష్ణా నదిలో. అలాంటిది వచ్చినప్పుడు వారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని వీక్ బండ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఇక్కడ చూస్తున్నాం విజయవాడలో జరిగిన డ్యామేజ్. ఇక్కడి నుంచి డౌన్ బిలో వెళ్తుంది. ఆ డౌన్ బిలో వెళ్ళినప్పుడు కొన్ని దిక్కల బండ్స్ అన్ని కూడా వీక్ గా ఉంటే ఆ నీళ్లు కూడా పొలాల మీదకి కానీ లేకపోతే గ్రామాల మీదకి కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా మానిటర్ చేసుకోవాలి రాత్రికి. అవి మానిటర్ చేసుకుని ఇది వరద తగ్గే వరకు, ఫ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం, అక్కడ కూడా ఎక్కడ బండి తెగిపోకుండా కాపాడుకోవడం, బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం, అది కూడా అవసరం. దాన్ని కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. అంటే వచ్చినటువంటి ఇది ఆల్ ఆఫ్ ద సడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి. బుడమేరు ఎప్పుడు ఇంపల్సివ్ గా వస్తుంది. వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరే కొందికి అంత మునుపు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడైతే బుడమేరు నీళ్లు వచ్చాయో ఆల్ ఆఫ్ ద సడన్ మున్నేరు కానీ బుడమేరు కానీ సడన్ గా వస్తాయి. ఆ నీళ్లు కూడా వచ్చాయి. ప్లస్ ఇక్కడ వచ్చే నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చాయి. రెండు ఎదురు తగిలే కొందికి ప్రమాదం ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆ బ్రీచెస్ కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు. అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్తగా వచ్చిన 80 రోజుల్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్న వాళ్ళు చూసుకోలేదు. ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. అన్ని కలిపే కొందికి ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ అవుట్లెట్ కూడా 4,000 క్యూసెక్స్కే ఉంది. అక్కడ అల్టిమేట్ గా ఉండే అవుట్లెట్ 4,000 క్యూసెక్స్ ఉంది. ఇక్కడ 10,000 వచ్చే కొందుకు ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు. ఆ సమస్యలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆర్ఆర్పేటలో అదే పరిస్థితి ఉంది, మిల్క్ ప్రాజెక్ట్ లో అదే పరిస్థితి ఉంది. ప్రకాశం డౌన్ స్ట్రీమ్ లో కూడా ఇప్పుడు మొత్తం కూడా ముంపు అవుతుంది. అప్ స్ట్రీమ్ మీరు ఇందాక అన్నట్టు ప్రేమపట్నం కానీ, కుర్చంపూడి కానీ, కర్రీ కానీ మొత్తం కూడా ఇప్పుడు అన్ని జలదిక్కంగా ఉంది.
అన్నిటి మీద అందుకనే వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకనే ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్ కు ప్రారంభమైంది, అక్కడి నుంచి ఇప్పుడు కూడా నీళ్లు పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది, వచ్చాయి. ఇది ఇంకా రాత్రికి రేపుకి